నమస్కారం ఆంటీ. నమస్తే అమ్మ. మీ పేరు ఆంటీ? పద్మ. పద్మ. ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ కీపింగ్ ఆఫీస్లో డ్యూటీ చేస్తాను. టైమింగ్స్ ఏంది? అంటే 7 to 4. 7 to 4. ఆంటీ, ఇప్పుడు మన తెలంగాణలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అసలు కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుంది? డెవలప్మెంట్ ఏమైనా ఉందనుకుంటున్నారు? డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ ఉంది, లేదని అనట్లేదు. కాకపోతే ఎందుకంటే వాళ్ళు కొంచెం పెద్దగా ఉన్నోళ్ళు మాత్రమే వాళ్ళకే అయిపోతుంది. కానీ వాళ్ళు మాలాంటి వాళ్ళ దాకానైతే ఏం వస్తలేదురా. ఆయన ఇస్తుండు, ఇయ్యలేదని కాదు, ఇస్తుండు. కానీ అది మా దగ్గర దాకా వస్తలేదు, మధ్యలోనే అయిపోతుంది. మా దగ్గరకు వచ్చేటట్టు చూడాలంతే. మీకు ఓన్ హౌస్ ఉందా? మీకు లేదమ్మా, కిరాయి 20 ఏళ్ళ కాడ నుండి కిరాయితోటే ఉంటున్నాం. ఇక్కడ ఇదే బస్తీలో ఉంటున్నాం 20 ఏళ్ళ. మా పిల్లలు సంవత్సరం పిల్లలు అప్పుడు వచ్చినాం. అంటే ఇప్పుడు మా పిల్లలకు, మా పాపకు పెళ్ళి అయింది, మా బాబు డిగ్రీ అయిపోయింది. ఆయన మీ పాప పెళ్ళి అయిపోయి ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు అవుతుంది. కళ్యాణ లక్ష్మి వచ్చిందా? వచ్చింది. ఇంకేం వచ్చింది ఇంకా అంతే వచ్చింది, ఇంకేం రాలేదు. ఇక అంతే, కళ్యాణ లక్ష్మి ఒకటి వచ్చింది. భూమి ఉందా అంటే మీకు? ఏం లేదమ్మా, కష్టం చేసుకుంటేనే బతకడం, లేకుంటే లేదు. మా అత్తగారికి కూడా ఏం లేదు, మా అమ్మళ్ళు కూడా ఏం లేదు. అప్పట్లో ఎట్లుండే, 20,000 ఇస్తే అదే గొప్ప. 20 కట్నం 20,000 ఇచ్చి సైకిల్ పెట్టిందంటే ఈడు ఉన్నాడు, అంత బాగా పెట్టిండు వాళ్ళకనేటోళ్ళు. అంతే. అంతేగాని ఏం లేదమ్మా, కష్టం చేసుకుంటే బతకాలి, లేకపోతే లేదు. ఇప్పటికి కూడా హౌస్ కీపింగ్, పిల్లలు చదువుకుంటాడు మా బాబు. ఇక మేమే, నాకు 12,000 నాకు వస్తాయి, మా ఆయనకు 15,000 వస్తాయి. రూమ్ కిరాయి 7,000 పోతాయి. అంకుల్ ఏం చేస్తూ ఉంటారు? సెక్యూరిటీగా చేస్తాను. సెక్యూరిటీ చేస్తాం, ఇద్దరం చేసి పిల్లలను చదివించుకుంటున్నాం. ఇంతవరకు దాకా వచ్చింది. కానీ ఏ ఇండ్లు కావాలి ఇక్కడ, కనీసానికి ఉండడానికి ఒక్క రూమ్ అన్న దొరుకుతుంది ఏమన్నా ఇన్ని రోజుల కాంచి ఆశపడుతున్నాం, కానీ ఏదైతే లేదమ్మా. మీ లోకల్ ఎమ్మెల్యే ఎవరా ఆంటీ? ఇక్కడ మేము, మాది వరంగల్, కానీ మేము ఇక్కడే ఉంటాం. ఓటు ఇక్కడే ఉంది, రేషన్ కార్డు, ఆధార్ కార్డులు అన్నీ ఇక్కడే ఉన్నాయి. అన్ని ఇక్కడే నుంచి ఇక్కడనే ఉంటున్నారు కాబట్టి అన్ని ప్రతి ఒక్కటి ఇక్కడనే ఉంది. సరే ఆంటీ, ఎప్పుడన్నా మాకు ఇల్లు లేదు అని చెప్పేసి అప్లికేషన్ పెట్టినారా? పెట్టినామమ్మా, చాలాసార్లు. ఒకసారి 300 పెట్టి, ఒకసారి ఇక్కడ ఇంద్రమ్మ ఇండ్లని వచ్చినాయి, ఇక్కడ కొత్త బస్తీలో అక్కడ వచ్చినాయి. అప్పుడు వచ్చినప్పుడు కూడా అడిగితే కూడా బస్తీ లీడర్ని అడిగితే, మీరు బతికొచ్చిన వాళ్ళు కదా, మీకు ఎందుకు ఇస్తాం, మా వాళ్ళకు పైన తర్వాతనే అని అన్నారు. అంటే బస్తీ ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి ఓటేస్తున్నాం కదరా, మరి మాకు కూడా హక్కు ఉండాలి కదా. మరి మేము ఓటు ఇక్కడనే వేస్తున్నాం కదా అడిగినాం. ఓట్లు వచ్చినప్పుడు, ఓటు ఇచ్చేటప్పుడు మీరు మాకు ఓటు వేయండి అడుగుతారు, కానీ మరి మేము అప్పుడు ఇండ్లు వచ్చినప్పుడు మేము గుర్తుకు రామని కూడా అన్నాం. అంటే ఏమన్నారు, కాదమ్మా ఈసారి వస్తాయి, తప్పకుండా వస్తాయి, ఈసారి మీకు ఇప్పిస్తాం మీకు తప్పకుండా అన్నారు. కానీ 20 ఏళ్ళ కానుండి ఇదే మాట. ఒకసారి 300 కట్టినాం, ఒకసారి 500 కట్టినాం, ఒకసారి 10,000 కట్టినాం. ఇట్లా ఇండ్లు వస్తాయి అంటే ఇట్లా బోకర్ గన్లలాగా. కానీ ఇప్పటి వరకు ఏం లేదమ్మా. అదే ఇళ్ళ కిరాయి 600 కాడి నుంచి అంటే ఇప్పుడు 8,000 అయింది నా ఇల్లు కిరాయి. అక్కడనే ఉంటున్నాం అప్పటి నుండి. ఇదే ఇక గెలుస్తుంది అంటారా అంటే ఈసారి తెలంగాణ? గెలుస్తారంటే ఇప్పుడు అదని కాదమ్మా, గెలవరని అంటలేను. కాకపోతే ఇప్పుడు ఆయన పంపించే దాంట్లో మాకొక్క 10 పైసల మందమన్నా చెందేటట్టు చూడాలి. అంటే చూడండి ఆంటీ, ఇప్పుడు మధ్యలో తినుకుంటూ వస్తుండ్రు. అది తప్పు ఎవరిది? అప్పుడు ఆయన చూడాలి కదా. చూడాలంటే ఒక సీఎం గా ఉన్నప్పుడు ఎన్నిగానం రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారు అంటే డైరెక్ట్ వచ్చి మాట్లాడలేకనే కదా ఇవి సర్పంచులు అని చెప్పేసి, వార్డ్ మెంబర్స్ అని చెప్పేసి. సర్పంచులే తినేటోళ్ళు అయినరు. అలాంటప్పుడు మేము ఎవరిని అడగాలమ్మా? ఎవరిని అడగాలి? ఎవరి దగ్గరికి పోవాలి? పోనీ మరి మాకు ఇట్లా ఇవ్వాలి, నువ్వు కరెక్ట్గా ఇక్కడ ఉన్నాడు అనుకో, ఇక్కడ ఉన్నాయినా మీరు కరెక్ట్గా నిర్ణయించుకోవాలి కదా. అది నిర్ణయించుకునే ప్రభుత్వం కాదు కదా, మీరు ఓటేసే దాన్ని బట్టి ఉంటుంది కదా. అంటే ఇక్కడ ఎట్లుంటుంది తెలుసా, దౌర్జన్యాలతో కూడా గెలుస్తారమ్మా. ఇట్లా ఉంది అట్లా. ఎందుకు అంటే ఇప్పుడు ఒక పర్సన్ని మనం ఒక సర్పంచ్గా అయినా కానీ, ఒక వార్డ్ మెంబర్గా ఎన్నుకుంటున్నాము అని అంటే చూసే ఎన్నుకుంటాం కదా. అంటే ఇప్పుడు కొంతమందికి ఎట్లుంటుంది అంటే, కొంతమందికి మంచి చేస్తారు. ఇప్పుడు ముస్లిం బస్తీ కాబట్టి చాలా వరకు అయినా ముస్లిం వాళ్ళకే చేస్తాడు, తెలుగు వాళ్ళకి ఒక్కరికి చేయడు. అలాంటప్పుడు ముస్లిం వాళ్ళు 90% ఉన్నారు, మేము 10% ఉన్నాం కదా. మరి 90 వాళ్ళే గెలుస్తారు కదా, 10% వాళ్ళు గెలవరు కదా. మరి అందుకనేసి వాళ్ళదే గెలుస్తుంది. అట్లా మా దాకా రానియరు ఏదైనా కానీ, ముస్లిం వాళ్ళ తర్వాతనే మేము. మరి ఆ ఓట్లు కూడా అట్లనే ఉండాలి కదా. ఓట్లు అప్పుడైతే వచ్చి ఇంటికి 10 రూపాయలు, మనకే రా ఓటు, మనదే రా ఓటు అనుకుంటూ వస్తారు. ఎందుకంటే ఇది మన ప్రభుత్వం, మన మనిషి కాబట్టి మేము ఆ విశ్వాసంతో వేస్తున్నాం అంతే. కాకపోతే మా దాకా వచ్చేటట్టు చూడాలి, ఉన్నోళ్ళు లేనోళ్ళు అనేది కొంచెం గమనిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. అంతే, అంతకు మించి ఏం లేదు. థ్యాంక్ యూ ఆంటీ. మంచిదమ్మా.